పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం అండి. మొన్న ఈ కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసింది ఈ విషయం. సో దీంట్లో మనకి 19 మంది చనిపోయారు ఆ బస్సులో వెళ్ళేవారు. సో 19 బాడీస్ కూడా మనం FN మన ఫారెన్సిక్ శాంపిల్స్ తీసుకొని అక్కడ రిలేటివ్స్ని పిలిపించి వాళ్ళ తాలూకా DNA శాంపిల్స్ కూడా సేకరించి FSL ల్యాబ్కి పంపించాము విజయవాడకి. అవి శాంపిల్స్ అన్ని మ్యాచ్ ఇవాళ వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్, ఒక 7 ఫ్యామిలీస్వి అందజేసామండి. ఇంకా ఒక 7 ఇవాళ అందజేస్తాము. ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు 3 నుంచి ఒక 7-8 ప్రాంతంలో ఇంకొక ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, ఇంకో 4 ఫ్యామిలీస్. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ DNA శాంపిల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ బాడీ కూడా వచ్చింది, వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారితో ఎలా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు? తెలంగాణ వారు ఇక్కడే సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్లోనే కాల్ చేయడం జరిగిందండి. ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రాక్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము. సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము, తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశాము, ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారో ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారు. ఒక 2 ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే DNA శాంపిల్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము, ఇక్కడే క్రిమేషన్ చేస్తాము బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సో అలాగే బీహార్ అండి, బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు. అమృత్ కుమార్ సో చనిపోయారు. సో వాళ్ళది కూడా మీరు చూసారు, మహాప్రస్థానం వచ్చి తీసుకొని వెళ్ళేది ఇక్కడే క్రిమేషన్. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని IFSC కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇవాళ డీటెయిల్డ్ ప్రపోజల్. కల్తీ మద్యం బెల్ట్ షాప్లో తాగే బైక్ డ్రైవ్ చేశారని వైద్య ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు. ఇంకొక 2 అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము కూడా మనకి హెల్ప్ చేశారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.